హాయ్ అండి అందరికీ. ఈరోజు నేనెంతో టేస్ట్‌గా, క్రిస్పీగా, జ్యూసీగా ఉండే ఫిష్ డీప్ ఫ్రై, టమాటా ఆనియన్ ఫ్రై మసాలా కర్రీ అయితే చేశాను. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! ఈ జ్యూస్ కలుపుకొని ముద్ద తింటూ ఫిష్ నంచుకుంటే ఉంటుందండి. సూపర్! నేనింక చెప్పలేనండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేనైతే కేజీ బొచ్చు చేపను తీసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుందాము. హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకుందాం. హాఫ్ టీ స్పూను కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న గరం మసాలా, కారం, ఉప్పు చేప ముక్కలకి బాగా పట్టించి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 3 మీడియం సైజ్ ఆనియన్స్‌ని, ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయని, 2 ఇంచీల అల్లంని తీసుకొని మిక్సీ గిన్నెలోనైతే వేసుకుందాము. టీ స్పూన్లు ధనియాలను వేసుకుందాం. మొత్తం స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి. లవంగ, దాల్చిన చెక్క, విలాచి, స్టార్ అనాస, ముందుగా నానబెట్టుకున్న గసగసాన్ని 2 టీ స్పూన్లు వేసుకుందాం. మీడియం సైజు టమాటాలని 2 కట్ చేసుకున్నాను, వేసుకుందాం. మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు చేపలు వేపుకోవడానికి సరిపోయేటట్టుగా ఆయిల్‌ని అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడైతే చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసేసుకోవాలి. కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి ముక్కల్ని. మొత్తం చేప ముక్కలనైతే వేసేసుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఏయించుకోవాలి. చేప ముక్కలైతే వేగినియి. ఇప్పుడు ఒక్కొక్కటి తిరగవేసుకుందాం. చేప ముక్కలు బ్రౌన్ కలర్‌కి వచ్చిన తర్వాత ఇంకొక వేపుకి తిరగవేసుకోవాలి. చేప ముక్కలు చూడండి ఆ కలర్ వచ్చినంత వరకు ఏయించేసుకొని తీసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 4 ఉల్లిపాయల్ని 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను, వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్‌ని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఏయించుకోవాలి. చూసారు కదా ఆనియన్స్‌ని ఆ కలర్ వచ్చినంత వరకు ఏయించుకోవాలి. ఇప్పుడు సైడ్‌కి తీసుకుందాం. అదే ఆయిల్‌లో ఇప్పుడు మనం టమాటాల్ని 4, 5 తీసుకొని మధ్యలో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని టమాటా కాస్త మగ్గాలండి. మరీ సాఫ్ట్‌గా మగ్గించకూడదు. చూసారు కదా టమాటా అలా సాఫ్ట్‌గా మగ్గాలండి. అంతకంటే మగ్గనివ్వకూడదు. ఇందాక మనం ఫిష్ ఎక్కువగా ఉన్న ఆయిల్‌నైతే పోసుకున్నాను. ఇప్పుడు 4, 5 పచ్చిమిరపకాయలని మధ్యకి ఘాటులా పెట్టుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త కలర్ చేంజ్ అయినంత వరకు ఏయించుకోవాలి. పచ్చిమిర్చి కాస్త ఏగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్‌ని వేసుకొని కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మసాలా పేస్టు బాగా మగ్గించుకోవాలి. ఆయిలు పైకి స్ప్రెడ్ అయినంత వరకు బాగా మగ్గాలి. టీ స్పూను పసుపు వేసుకోవాలి. గ్రేవీకి సరిపడ్డ సాల్ట్‌ని వేసుకుందాం. చేపల్లోనైతే సరిపడ్డ కారం అయితే వేసాము. ఇప్పుడు గ్రేవీకి సరిపడ్డ కారం అయితే వేసుకుందాం. మొత్తం బాగా కలుపుకొని ఆయిలు పైకి స్ప్రెడ్ అయినంత వరకు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి మసాలా పేస్ట్ మొత్తం బాగా మగ్గింది. ఆయిలు పైకి స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అయినంత వరకు మగ్గించుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న ఫిష్ ముక్కలనైతే వేసుకుందాం. ఫిష్ ముక్కల్ని మొత్తం కళాయిలో అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలా మొత్తము ఫిష్‌కి బాగా పట్టించాలండి. మనం ఆల్రెడీ చేప ముక్కలు ఏపుకున్నాం కాబట్టి ముక్క అయితే చెదరదు, గట్టిగా ఉంటుంది. ఈజీగా మనం మసాలా మొత్తం పట్టించొచ్చు చేపలకి. మనం చేపలు వేసుకున్న తర్వాత ఫిష్ మసాలాతో పాటు ఓ 5 మినిట్స్ మగ్గించాలి. మనం ఆల్రెడీ టమాటాని, ఆనియన్‌ని ఆయిల్‌లో ఏపేసుకొని సైడ్‌కి తీసుకున్నాం. ఫిష్ కూడా బాగా ఆయిల్‌లో ఏయించేసాం కాబట్టి ఇప్పుడు వాటర్ కొంచెం పడతాయండి. మరీ ఎక్కువ వాటర్ అయితే పట్టవు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని సిమ్‌లోకి మార్చుకుంటూ మసాలా మొత్తం గ్రేవీ అంతా చేపలకి పట్టేలా దగ్గరికి మగ్గించేసుకోవాలి. గ్రేవీ మొత్తం దగ్గర పడింది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలను వేసుకుందాం. ముందుగా వేయించుకున్న టమాటాలను కూడా వేసుకుందాం. కలుపుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న టమాటాకి, ఆనియన్స్‌కి మసాలా బాగా పట్టించేలా కలుపుకోవాలి. మరీ ఎక్కువ సేపు ఉడికించక్కర్లేదండి. ఆల్రెడీ ఆయిల్‌లో ఏపిస్తాం కాబట్టి. మసాలా పట్టిన టమాటా, ఆనియను రైస్‌లోకి మనం కలుపుకొని తింటుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. టమాటా, ఆనియన్ వేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ ఉడికించుకోవాలి. కూర మొత్తం దగ్గర పడింది. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరనైతే వేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2, 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ డీప్ ఫ్రై, ఆనియన్ టమాటా ఫ్రై మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటది. ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.